హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. మొత్తానికైతే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమైన న్యూస్ అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. సంచలనం అని కాదు కానీ నా వరకు అది ఫేక్ న్యూసే అని అనిపిస్తుంది. ఆ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న జనసేనని బీజేపీ పార్టీలోకి విలీనం చేస్తారు అండ్ బీజేపీ అధ్యక్షుడిగా అంటే ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకుంటారు అండ్ సెంట్రల్ మినిస్టర్లో అంటే ఎంపీగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పదవి తీసుకుంటారనే ఒక న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది. సో ఇది ఎందుకో అసలు ఒక ఫేక్ న్యూస్ లానే అనిపిస్తుంది. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే కంప్లీట్ మనం డిస్కషన్లోకి వెళ్ళిపోతే దీనికి సంబంధించి ఫస్ట్ ఎప్పుడు ఈ న్యూస్ వచ్చిందంటే ఈయన పివిఎస్ శర్మ ఈ న్యూస్ అనేది ఒకటి పోస్ట్ చేయడం జరిగింది ఆయన ట్విట్టర్లో. బీజేపీ అండ్ జనసేన మెర్జ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ సూన్ ఆఫ్టర్ సంక్రాంతి యాజ్ పర్ బీజేపీ సోర్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ మర్జర్ టు బి మేడ్ డ్యూరింగ్ ఫెస్టివల్. సీఎం ఇన్ వెయిటింగ్ అండ్ డిప్యూటీ సీఎం ఆర్ఎంట్ ఆన్ సేమ్ పేజ్ ఆన్ మెనీ ఇష్యూస్ దట్ ఈస్ కాజింగ్ రిఫ్ట్. He is likely to be AP BJP chief and minister in Delhi as in his brother will fill the gap. అంటే నేను ఇంగ్లీష్లో మొత్తం రాశారు కానీ దీని మొత్తం సారాంశం ఏమంటే బీజేపీ జనసేన మర్జ్ కాబోతున్నాయి. ఇప్పుడు కమింగ్ సూన్ ఈ సంక్రాంతికి ఆ న్యూస్ అనేది ఉండబోతుంది, అనౌన్స్మెంట్ అనేది ఉండబోతుంది అని చెప్పేసి ఏం చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి అసలు పడ్డం లేదు. ప్రతి విషయంలోనూ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. ప్రతి అంశంలోనూ ఇద్దరు వేరే విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకో రాష్ట్ర రాజకీయాల్లో ఉండకుండా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ సెంట్రల్ మినిస్టర్గా తీసుకొని ఇక్కడ మొత్తం జనసేన బాధ్యత మొత్తం నాగబాబు గారికి అప్పచెప్పాలని ఆలోచిస్తున్నారని చెప్పేసి మొత్తం ఈయన చెప్పడం జరిగింది. సో ఇది ఎందుకు ఫేక్ న్యూస్ అని నేను అంటున్నానంటే ప్రస్తుతం వచ్చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బంధం చాలా బలమైంది. ఏవో ఒక్క విషయంలోనూ రెండు విషయాల్లోనూ ఇది కొంచెం విభేదాలు అనేది రావచ్చు. అది విభేదాలని కూడా అనడానికి లేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆలోచన ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఇరు ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అంతేగాని ఇద్దరు కూడా సేమ్ ఒకే అభిప్రాయంతో ఉంటారు. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో మనం తీసుకున్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు, ఆ షిప్ని సీజ్ చేయించారు. దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇంటర్ఫియర్ అవ్వలేదు. హోంమంత్రి అనిత గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఓ రకంగా చాలా విమర్శలు చేశారు. అవసరమైతే నేను హోమ్ మినిస్టర్ పదవి కూడా తీసుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో అంత అప్పుడు చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఒకరి మంత్రి పదవిలోకి మీరు ఎలా ఇంటర్ఫియర్ అవుతారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కూడా దాన్ని చాలామంది అపోజ్ చేశారు. ఆ అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ఏ అంశం తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, నా సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, అసలు రాబోయే 10 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్రానికి అని చెప్పేసి అసెంబ్లీలోనే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. సో ఇంత బాండింగ్ ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో ఎలా డిఫరెన్సెస్ వస్తుంది? అసలు ఎందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి మర్జ్ చేస్తారు? ఇంకొకటి 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ జనసేన పార్టీ. సో అలాంటి పార్టీ ఇప్పుడు చాలా కీలకం కాబోతుంది ఈ దేశ రాజకీయాల్లో. మొన్న మనం చూసాం మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ కూటమి గెలిచింది. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో. అంత పవర్ఫుల్ పర్సన్గా ఆయన ఎదుగుతున్నారు. అలాంటి వ్యక్తి అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి బీజేపీలో జనసేన విలీనం చేసేస్తారా? అంత ఈజీనా? సో అలాంటి ఆలోచన చేస్తారా? అస్సలు చేయరు. ఎందుకంటే టీడీపీ పార్టీ తర్వాత ఆంధ్రాలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద పార్టీ ఏదన్నా ఉంది అంటే అది జనసేన పార్టీనే సీట్ల పరంగా.
సో ఈ జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసే ఆలోచన చేస్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారు విలీనం చేసే ఆలోచన అసలు చేయట్లేదు. అనేక మంది వైసీపీ నాయకుల్ని, కీలకమైన వైసీపీ నాయకుల్ని, బాలినేని శ్రీనివాస్ లాంటి బడా బడా వైసీపీ నాయకుల్ని జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటు కింది స్థాయి కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళందరికీ నచ్చజెప్పి, నాయకుల్లో వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళందరికీ నచ్చజెప్పి, లేదు మన పార్టీని ఫస్ట్ మనం బలోపేతం చేద్దాం, కొంత బలమైన నాయకులు వస్తే మన పార్టీ కొంత బలపడుతుంది అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి మరీ చాలామందిని చేర్చుకుంటున్నారు జనసేన పార్టీలో. సో అలా బలోపేతం చేస్తున్నారు కానీ తీసుకెళ్ళి జనసేన పార్టీని బీజేపీ పార్టీకి అప్పలంగా ఇచ్చారు కదా, అంత ఈజీ కాదు కదా. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది మహానాడు పేపర్లో. దీనికి ఏంటి, బీజేపీలో జనసేన విలీనము, సంక్రాంతి తర్వాత ముహూర్తము, పవన్కు కేంద్ర మంత్రి పదవి, ఏపీ బీజేపీ పగ్గాలు ఆయనకే, అందుకే అన్నయ్య నాగబాబుకి రాష్ట్రంలో మంత్రి పదవి ఇస్తున్నారా. మీరు ఇక్కడ దీని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నాగబాబు గారికి ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నారనే అంశం మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. నాగబాబు గారు జనసేన పార్టీకి చాలా కష్టపడ్డారు. కింది స్థాయి ఉన్న కార్యకర్త నుండి పై స్థాయి ఉన్న నాయకులకి అందరినీ సమన్వయపరుస్తూ అందరికీ ఒక బ్రిడ్జ్లో వారధిలా ఉంటూ పనిచేశారు ఆయన. సో అలాంటి వారికి ఖచ్చితంగా గౌరవం ఉండాలి ఆ పార్టీలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అనే అంశం పక్కన పెడితే పార్టీకి ఆయన ఎండలేని సేవలు చేశారు. పార్టీ ఓటమిలోనూ ఆయన ఉన్నాడు, పార్టీ సక్సెస్లోనూ ఆయన ఉన్నాడు. 2019 తర్వాత 2019, 2024 ఈ మధ్యకాలంలో జగన్ గారికి భయపడి అనేక మంది నాయకులు సైలెంట్ అయిపోయినా సరే నాగబాబు గారు చాలా అంటే చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. అలాంటి వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాలి మంత్రి పదవి. సో అంతేగాని అన్నయ్యకు పగ్గాలు అప్పచెప్పేసి, రాష్ట్ర పగ్గాలు జనసేన పగ్గాలు అన్నయ్యకు అప్పచెప్పేసి నేను సెంట్రల్కి వెళ్ళిపోతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏనాడు ఆలోచించడు. పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ క్లోజ్ టు బీజేపీ అంటే ఎవరైనా నమ్ముతారు. ఎస్, పవన్ కళ్యాణ్ బీజేపీ భావజాలంతో ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. ఎస్, యాక్సెప్ట్ చేస్తాం ఆ స్టేట్మెంట్ని. పవన్ కళ్యాణ్ని బీజేపీ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎస్, యాక్సెప్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ పార్టీలు బలంగా ఎదుగుతున్నాయి. ఎస్, అది కూడా యాక్సెప్ట్ చేస్తాం. అంతే తప్ప జనసేన పార్టీని తీసుకెళ్లి విలీనం అనే అంశం అసలు జరగని పనేది. కాకినాడ ఎంపీగా పోటీ లేదా రాజ్యసభ ఎంపీ, ఇది ఎలా సాధ్యపడుతుంది? కాకినాడ ఎంపీ ఆల్రెడీ జనసేన పార్టీ నుండే కదా ఉన్నారు బాలశౌరి గారు. ఆయన ఏమన్నా రాజీనామా చేస్తారా? రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తారా? లేదా రాజ్యసభ? ఇది అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం అండి? ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఒకటే, ఇప్పుడు ప్రస్తుతము గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గాడిలో పెట్టాలి అన్నది ఆయన ఏకైక లక్ష్యం. అదే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. పంచాయతీలన్నీ కూడా బలోపేతం చేస్తున్నారు. గతంలో పంచాయతీలన్నీ అసలు నిర్వీర్యమైపోయాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా బలంగా ఏర్పాటు అవుతున్నాయి. సో అంత బలంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తుంటే ఆ రాష్ట్రాన్ని వదిలేసి ఆయన సెంటర్కి వెళ్ళిపోతారని, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కాకినాడ నుండి పోటీకి పవన్ సముఖత, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కు ముందే సంకేతాలు ఇచ్చారు. అంటే సారీ, కాకినాడ ఎంపీ ఉదయ్ కాబట్టి ఇది టీ టైం ఉదయ్. సో ఆయన స్థానంలో ఈయన వెళ్ళి పోటీ చేస్తారు. ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని కూడా వార్తలు రాస్తారు. అలా జరగదు, అసలు హైలీ ఇంపాసిబుల్. అది సంచలనం సృష్టిస్తున్న బీజేపీ జాతీయ మాజీ నేత పివిఎస్ శర్మ ట్వీట్. అదే ఇందాక మనం మాట్లాడాం కదా, పివిఎస్ శర్మ ట్వీట్ చేశాడు అని చెప్పేసి. తొలుత పవన్ను మోదీ వద్దకు తీసుకువెళ్ళింది శర్మనే. ఢిల్లీ నేత ఈ శర్మ మన తెలుగువారే. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన జనసేన విలీన టాపిక్ ఇదేనే అంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి మధ్య ఒకటే అభిప్రాయం. అసలు విభేదాలు అనేవి రావు. విభేదాలు వచ్చినా సరే ఎవరో ఒకరు తగ్గుతారు. అది డెఫినెట్లీ, అది ఖచ్చితంగా తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీలు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోడు. ఇది 100కి 100% రాసి పెట్టుకోండి మీరు. సో
పవన్ కళ్యాణ్ టార్గెట్ ఈజ్ వెరీ క్లియర్. ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా బలోపేతం చేయాలి, అదే ఆయన టార్గెట్. అంతే తప్ప సెంట్రల్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చక్రం తిప్పేసి సెంట్రల్ మినిస్టర్ పదవి తీసుకొని బాగా ఎంజాయ్ చేద్దామనే ఆలోచన అయితే అసలు పవన్ కళ్యాణ్కి ఉండదు. నిజంగా అలా చేయాలి అనుకుంటే లాస్ట్ అప్పుడే ఎంపీగా పోటీ చేసేవారు, మచిలీపట్నమో లేకపోతే కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఈ పార్టీకి సెంట్రల్ మినిస్టర్ అయిపోయేవారు. అలాంటి ఆలోచన ఆయనకి లేదు. ఆయనకి మేజర్ ఓన్లీ వన్ ప్రియారిటీ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం. ఎలాగైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుకూలంగా మనం డెవలప్ చేసుకోవాలన్నది ఆయన సంకల్పం. అదే అంశం మీద ఆయన పనిచేస్తున్నారు తప్ప నాగబాబు గారిని పగ్గాలు ఇచ్చి సెంట్రల్లోకి వెళ్ళిపోయి అక్కడ చక్రం తిప్పాలనో లేకపోతే మొత్తం దేశం మొత్తం టూర్లు వేయాలనో అనే ఆలోచన ఆయనకు ఉండదు. నాకు తెలిసి ఇదంతా ఫాల్స్ స్టేట్మెంటు. మేబీ వాళ్ళు ఎక్కడో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని ఎవరో ఏదో చెప్పిన ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప ఇలాంటివి అయితే జరగని పని. రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అయితే జనసేన పార్టీ బీజేపీ మిత్రత్వం అంటే మిత్ర పార్టీగానే ఉంటుంది తప్ప విలీన పార్టీగా ఎప్పటికీ జరగదు. అండ్ ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.